ఇప్పుడు మీకు గుర్తుందా నాగార్జున విషయంలో అప్పుడు వెంటనే వీళ్ళందరూ కలగజేసుకుని కొంతమంది సినిమా రిపోర్టర్స్ అందరూ కూడా కేసు వేశారు, వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ రకంగా ఇండస్ట్రీ తరఫున ఇవాళ పెద్దలందరూ కూడా వీళ్ళకి, ఎందుకంటే ఉన్నాయి కదా సంస్థలు ఉన్నాయి వీళ్ళకి, మా ఉంది ఇంకోటి ఉంది, వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఒక వినతి పత్రాన్ని ఇస్తారో లేదు కేసు వేస్తారో, వేణుస్వామి మీద ఒక కేసు వేసి వీళ్ళు అతనికి ఒక జైలు శిక్ష అనేది పడాలండి. ఎందుకంటే అప్పుడు కానీ బుద్ధి రాదు. ఏమనుకుంటున్నారు వీళ్ళు, మనం భయపెడితే వీళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు, కోట్లు కుమ్మరించేస్తారు. ఈ మధ్యకాలంలో ఆయనకి బాగా వ్యాపారం జరగట్లేదు అనుకుంటా, అందుకోసం మళ్ళీ ఇది కొత్తగా ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అందులో ఇంకొకటి, సెలబ్రిటీస్ కానీ ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళు ఆ మధ్యకాలంలో మీకు గుర్తుందా వరుసగా వీళ్ళెవరు ఆ పూజలు ఎందుకు చేయించారంటే ఈ వీళ్ళెవరు కమేడియన్స్ చాలామంది వరుసగా చచ్చిపోయారు. చచ్చిపోతే అందరూ భయపడ్డారు. ఆ భయపడ్డంలో వాళ్ళు ఏం చేశారు, రకరకాల పూజలు చేయించారు. అది వేణుస్వామి చేత చేయించారో ఎవరి చేత చేయించారో మనకు తెలియదు.